యూఎస్‌లో ఎంఎస్ చేయాలని ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జాహ్నవి. ఇప్పటిదాకా చాలా వీడియోస్ చేశాను. అంటే కొన్ని చేశాను అనుకోండి. చేసిన కొన్ని కూడా ఆర్డర్‌లో లేవు. యూట్యూబ్ కామెంట్స్‌లో గానీ, ఇన్‌స్టా డీఎమ్స్‌లో గానీ చాలా క్వెషన్స్ వస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటని. అంటే నేనే అడగమన్నాను అనుకోండి, అది వేరే విషయం. ఇన్ని ప్రాసెసెస్ గురించి ఒకేసారి ఇన్ని క్వెషన్స్ అడుగుతుంటే నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నా. అందుకే ఇంత కన్‌ఫ్యూజ్ ఎందుకు? ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తే పోలా అనిపించింది. సో అందుకే ఈ ప్లే లిస్ట్ లో యూఎస్ కి వెళ్దాం అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, యూఎస్ లో దిగే వరకు ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే సపరేట్ గా విడివిడిగా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను అనుకోండి. సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అసలు ఒక ఓవర్ వ్యూ లా చేస్తాను ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది. నంబర్ 1, అప్లై ఫర్ పాస్పోర్ట్. అందరూ 6 months ముందు కానీ 8 months ముందు కానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోద్ది అంటారు. కానీ ఏం స్టార్ట్ చేయాలన్నా ఉండాల్సింది పాస్పోర్ట్. ఎంఎస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరన్నా సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. డిగ్రీలో ఉన్న వాళ్ళన్నా, బీటెక్ లో ఉన్న వాళ్ళన్నా. అంటే అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ వెంటనే వస్తుంది. కాకపోతే ఎవరి సర్టిఫికెట్ లో ఏముంటుందో తెలియదు కదా, ఏ ప్రాబ్లం ఉంటుందో. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మనం కాలేజ్లో ఉన్నంత కాలం పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక బానిఫైడ్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మన కాలేజ్లో లేకపోతే మాత్రం బిల్స్ అని ఏవో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, నాకు క్లారిటీ లేదు. సో ఇన్ని చూపించాలి. ముందు జాగ్రత్తగా ముందే అప్లై చేసుకుంటే బెటర్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిజాల్వ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో పాస్పోర్ట్ వచ్చేసిందా? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, ఎగ్జామ్స్. సో బేసిక్గా ఎంఎస్ చేయడానికి యూఎస్ వచ్చే వాళ్ళందరూ 2 types ఆఫ్ టెస్టులు రాస్తారు. ఒకటి జిఆర్ఈ, ఇంకోటి లాంగ్వేజ్ టెస్ట్. సో జిఆర్ఈ అన్ని యూనివర్సిటీస్ కి మ్యాండేటరీ ఏం కాదు. జిఆర్ఈ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా యూనివర్సిటీస్ ఒప్పుకోవట్లేదంట. సో ఈ ఇంటేక్ వాళ్ళకి ప్రత్యేకంగా. అండ్ రెండో టెస్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్. ఇది మాత్రం ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఇంపార్టెంట్. నాకు తెలిసి 3 లాంగ్వేజ్ టెస్ట్లు ఉన్నాయి: ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో. సో పేర్లు వేరైనా ప్యాటర్న్స్ అన్ని పేపర్స్ కి ఒకటే. ఐఎల్స్ కి వచ్చేసరికి బ్యాండ్ ప్రకారంగా చూస్తారు. ఐఎల్స్ 9 points కి, అండ్ ఇంకోటి టోఫెల్, డ్యూలింగో మాత్రం మార్క్స్ ప్రకారంగా చూస్తారు. టోఫెల్ వచ్చేసరికి 120 marks కి, అండ్ డ్యూలింగో వచ్చేసరికి 160 marks కి. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టెప్ నెంబర్ 3, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. సో యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇస్ ద మెయిన్ స్టెప్. మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, 3 చాలా ఇంపార్టెంట్. మీకు పర్టికులర్గా ఈ కోర్సే చేయాలి అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్ని యూనివర్సిటీస్లో అదే కోర్స్ అప్లై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అదే కోర్స్ అప్లై చేయండి. ఎందుకంటే వీసాకి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ మనం యాడ్ చేయొచ్చు. లైక్ నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్ని యూనివర్సిటీస్లో ఇదే అప్లై చేశాను అన్నట్టుగా చెప్పొచ్చు. ఎలాగో ఏ కోర్స్ చేసినా ఇంకా తిరిగి ఐటీ జాబ్లోకే వస్తారు. అలాంటప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్ పెట్టుకోవడం ఎందుకు? అన్నిట్లో ఒకటే పెట్టుకుంటే సెట్ కదా. అట్లీస్ట్ 15 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేయండి బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. వాటిలో 5 or 6 సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి వాటికి. నేను స్ప్రింగ్ ఇంటేక్కి mid-Octoberలో అప్లై చేసిన 6 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. నాకంటే టైం లేదు కాబట్టి ఏది పడితే అది అప్లై చేస్తాను, ఏది వస్తే అది అన్నట్టుగా. కానీ మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఒక క్లారిటీ ఉంచుకోండి మైండ్లో, ఆచితూచి అడిగేయండి. నెంబర్ 4, LORs అలాంగ్ విత్ SOP, రెజ్యూమ్. LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఇది పేరులోనే ఉంది. మనకు అట్లీస్ట్ 1 year టీచ్ చేసిన ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, మనకు ప్రాజెక్ట్ గైడ్ అని అయి ఉండొచ్చు. వాళ్ళు మనం అప్లై చేసుకున్న ఒక పర్టికులర్ యూనివర్సిటీకి ఈ స్టూడెంట్ ఎంఎస్ చేయడానికి క్యాపబుల్ అని పంపించే ఒక రికమెండేషన్ లాగా. సో SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అసలు మనం యూఎస్కి ఎందుకు వస్తున్నాం, అసలు ఆ యూనివర్సిటీలోనే ఎంఎస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాము, ఆ కోర్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నాము, మన స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి SOPలో. ఈ కోర్స్ మన ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది, మన ఫ్యూచర్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన అండర్ గ్రాడ్యుయేషన్లో చేసిన ప్రాజెక్ట్ ఏంటి, అది ఈ కోర్స్కి ఎలా లింక్ అయి ఉంది, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసి మన గురించి మనం కొంచెం హైప్ ఇచ్చుకొని చెప్పేదే SOP. ఇంకా రెజ్యూమ్ అంటే బయోగ్రఫీ లాగే. మనం ఎక్కడ చదివాము, ఎంత స్కోర్ వచ్చింది, బీటెక్ ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, 10th ఎక్కడ, మన పాజిటివ్స్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ లైన్లో ఆర్డర్లో చెప్పడమే. గుర్తుందిగా, ఇది జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే. వీటి గురించి సపరేట్గా వీడియోస్ చేస్తాను డీటెయిల్డ్గా. నెక్స్ట్ నెంబర్ 5, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లై చేయడానికన్నా ముందు మన దగ్గర స్కాన్డ్ కాపీస్ ఉండాలి. పాస్పోర్ట్, LOR, SOP, రెజ్యూమ్, 10th, ఇంటర్, బీటెక్ మెమోస్.
సో నాకు తెలిసి చాలా యూనివర్సిటీస్లో ఫైనాన్షియల్ అఫిడవిట్ని అడుగుతారు. సో అట్లీస్ట్ మన దగ్గర 1 year మేనేజ్ చేసుకోవడానికి ఫండ్స్ ఉన్నట్టు చూపించాలి. సో అది కూడా ముందే చేయించుకొని స్కాన్ చేసి పెట్టుకోండి. ప్రతి యూనివర్సిటీకి అయితే స్టూడెంట్ పోర్టల్ ఉంటుంది. అందులో లాగిన్ అయ్యి ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా అప్లై చేసుకోవడమే కొత్త అప్లికేషన్. సో అడ్మిట్ రావడానికి 1 week పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, 1 month కూడా పట్టచ్చు. దాని తర్వాత I-20 రావడానికి కూడా సేమ్ టైం పడుతుంది. కానీ I-20 రావడం అయితే చాలా ఇంపార్టెంట్. అడ్మిట్ రాగానే ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చేసినట్టు కాదు, I-20 కూడా రావాలి. అప్పుడే ఆ యూనివర్సిటీకి మన పేరుతో లింక్ అయి ఉన్న సెవీస్ ఐడి మనకు తెలుస్తుంది. దాంతోనే వీసా మనం అప్లై చేసుకోగలం. సో ఇంకా ఫైనల్ స్టెప్ వీసా అప్లికేషన్. CGA పోర్టల్లో వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మన I-20 మీద ఉన్న సెవీస్ ఐడి ఎంటర్ చేస్తేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో 1 స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత DS-160 ఫిల్ చేయాలి. అందులో మన డేటా అంతా ఎంటర్ చేయాలి, పర్సనల్ది కూడా. సో దాంట్లో మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టాలి. దీని తర్వాత ఇంకా వీసాకి వెళ్ళడం ఒకటే బ్యాలెన్స్. సరే మరి నెక్స్ట్ వీడియో నుంచి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. సరే మరి, బై ఫ్రెండ్స్.